నేను బాల వాళ్ళ కొడుకుని, పెద్ద కొడుకుని. మా నాన్న మా చెల్లెల గురించి అని రాత్రి వచ్చిండు. నాలా ఓపెన్ ఉంది, దాంట్లో జారీ అందులో పడ్డాడు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇంతవరకు వాజికి దొరకలేదు. నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ సాయంత్రం 7 గంటల వరకు ఎటువంటి ఆచూకీ లేదు. గవర్నమెంట్ నుంచి ఏమన్నా చేయడము మాకు ఆదుకోవాలి అడుగుతున్నాను. మీడియా వాళ్ళను కూడా వేడుకుంటున్నాను. దయచేసి కొంచెం మీడియా వాళ్ళు కూడా సహకరించండి, మాకు ప్రభుత్వం కూడా సహకరించండి. నా దగ్గర కొద్దామని బయలుదేరిందంట రాత్రి. అందులో ఇక్కడ వచ్చి పడిపోయిందంట. అమ్మకి చెప్పారంట. అప్పుడు నేను ఏం చేయాలని ఇక్కడికి వచ్చాను. దయచేసి మా నాన్న అందులో నుంచి వచ్చిన మాకు డబ్బులు వద్దు, కానీ మా నాన్న మాత్రం అందులో పడ్డాడు కదా, తీసి మాకు ఇస్తే చాలు, మీకు అదే కావాలి, మాకు డబ్బులు అయితే వద్దు. మా నాన్న కదా, మా నాన్న ఏదో పొరపాట్లు ఎట్లా పడ్డాడు, అది పైన భగవంతుడు తీసుకెళ్ళాలనుకున్నాడా, తీసుకెళ్ళిపోయాడు కదా. ఎట్లా వేసి మాకు డబ్బులు మాత్రం వద్దు. మా నాన్న మాకు ఒకటి చూడాలని అనుకుంటున్నాను. దయచేసి మీ కాళ్ళు మొక్కుతాను. మా నాన్న మాత్రం పైన తీసుకొచ్చేటట్టు ఎట్లైనా మార్గం చేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అనేది దయచేసి అందరికీ చెప్తున్నాను. మా నాన్న ఒకటి నేను ఎంతో చూడాలన్న కాశగా ఉంది. రాత్రి నుంచి మా నాన్న ఒకరిని చూద్దామని, మా నాన్న నా దగ్గర సంతోషంగా వద్దామని వచ్చాడు. అందులో కింద జరిగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో మా నాన్నని చూడాలి, మాకు డబ్బులు మాత్రం వద్దు. మా నాన్న పరిస్థితి మాకు చూడాలని ఉందంటే మాకు డబ్బులు వద్దు. ఏం చెప్పండి. నా పేరు బాలస్వామి సార్. మా నాయన బాలకృష్ణ. ఎక్కడ మహబూబ్నగర్లో? అచ్చంపేట. చెప్పండి. ఇక్కడ మా చెల్లెలు చూడడానికి వచ్చాను సార్. ఎందుకు వచ్చిందో ఆల్రెడీ ఇక్కడ ఉన్నోళ్ళు పెద్ద పట్టుకున్నారంట. 9 గంటలకు నాకు మీరేం చేస్తారు? హోటల్ ఇప్పటి వరకు ఏమన్నా అంటే మీకు అనుమానం ఉందా? ఆయనతో కూడా వాళ్ళు పట్టుకున్నారంట చేయితోటి. ఎటువంటి గొడవలు అయితే మాకు మీరు ఎంతమంది అన్నదమ్ములు? 2 అన్నలు సార్. నేను పెద్దవాడిని, ఒక చెల్లెలు.